హాయ్ ఫ్రెండ్స్, మా జయ అయితే ఈరోజు చింతపిచ్చలతో వడలు చేస్తుంది. అది ఎలా అయింది చూపిస్తా చూడండి. చింతపిచ్చల్ని బాగా గ్యాస్ మీద పొయ్యి మీద బాగా వేయించుకోవాలన్నమాట. అటు పొయ్యి మీద మీకు గ్యాస్ ఉంటే గ్యాస్లో వేయించుకోవచ్చు, పొయ్యి ఉంటే పొయ్యిలో వేయించుకోవచ్చు. మనిషితో అయితే ఇప్పుడు దంచుతుంది అనమాట. అవి ఇలా దంచుకోవాలి, రోట్లో వేసుకొని దంచాలి. చూడండి ఎన్ని దంచింది చూడండి. ఇలా పొట్టు ఉంటుంది కదా, పొట్టు పోయేటట్టుగా ఇసురుకోవాలన్నమాట. చూడండి చాటతో ఇసురుతుంది అనమాట. ఇచ్చుతా ఎన్ని వేసింది అనమాట. ఇచ్చుతానే ఎన్ని వేసిందో చూడండి. రోట్లో దంచాలి, పెద్ద పని అనమాట. ఇది చింతపిచ్చలన్నీ దంచి నానబెట్టుకోవాలన్నమాట. అది పార్ట్ 2లో అయితే చూపిస్తాము. ఇదైతే పార్ట్ 1 అనమాట. చూడండి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మధ్య దింపుతుంది చూడండి. కొంచెం మాడిపోయింది అనమాట. అది అట్లా మాడిపోయి ఉంటే పొట్టు బాగా వస్తుంది అనమాట. కానీ లోపలైతే బ్లాక్ కలర్లో రావన్నమాట, వైట్ ఉంటాయి అనమాట. చూడండి నేనైతే ఇప్పుడు దంచని పోతున్నాను. ఇస్తా సాలేందంట ఇచ్చుతాకు. చూడండి మా జయ మళ్ళీ చింతపిచ్చలు వేస్తుంది చూడండి. ఇది ఎలా వస్తాయో మాకు తెలియదు. వచ్చినాక ఎలా ఉండేది చూపిస్తాము మీకు, ఎట్లా ఉంటాయి ఏం కథ అని. చూడండి మా ఇస్తా అయితే తీర్చండి ఇప్పుడు వీడియో. చూడండి ఫ్రెండ్స్, మా జయ అయితే బాగా కలిదిపుతుంది పుల్లతో. ఇలా మాడగాలిపోతే కొంచెం బెండకు పొట్టు బాగా వస్తుంది అనమాట. చూడండి ఇదంతా మొత్తం పొట్టు తీసేయాలా. ఇప్పుడైతే నేను దంచుతున్నాను చూడండి. ఏమంటున్నానంటే, నువ్వు దంచమంటే దంచవు, మళ్ళీ నా మీదకి వస్తావే అంటాను ఫ్రెండ్స్. మా ఇచ్చితో అడుగుతుంటే. చూడండి ఆడవాళ్ళేనా దంచేది, మగవాళ్ళు దంచద్దా? బొక్కగా ఉంది. దంచమంటే నాకు కడుపు నచ్చింది, తలకాయ నచ్చింది అంటుంది. ఇదంతా మా షేన్ అనమాట. ఇవన్నీ ఆటోలు కార్లు ఇవన్నీ మావే. ఎవరికన్నా కొనుక్కోవాలనుకుంటే నా నెంబర్ పెడతా, కొనుక్కోండి. చూడండి నేను ఎలా దంచుతున్నానో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి నేను బాగా దంచలేదని తిడుతుంది మధ్య అయితే. బాగా దంచినావు, ఇట్లే దంచాలి, లేకుంటే నాక రుబ్బేటప్పుడు పెద్ద పని అవుతుంది అనేది ఫ్రెండ్స్. ఏమైతే చూడండి ఎలా దంచిందంటే అండి ఇస్తాయేమో. మా జయ అయితే బాగా దంచిండు, ఇలానే దంచాలని. మా జయ నన్ను బాగా కరిపించింది అనమాట. నువ్వే దంచండి సాయంత్రం దాకా పోనీ లేదనమాట మా జయ. చూడండి పొట్టు అంతా తీసేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.